ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగుస్తూ వచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగునని రాయబడింది. ఆ రాజ్యములోకి వెళ్ళాలని ఆశపడే ప్రతి ఒక్కరూ, ఆ దేవునితో ఉండాలనే ప్రతి ఒక్కరూ, మన దేవుడు ఎలాగున్నాడో మనం కూడా అలాగా ఉండాలి. కాబట్టి మనకి ఏదెను తోటలో ప్రవేశించినటువంటి ఆ పాపముని, ఆ చెడుతనాన్ని మనలో నుంచి తీసివేయుటకు యేసు ప్రభువారి రక్తం ఒక్కటే మనకు సహాయపడుతుంది. ఇంకా ఏది కూడా మనము సహాయపడదనమాట. ప్రతిరోజు వాక్యం చదువుకోవాలా, దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా, ఆ ఏదెను తోటలో నాలోనికి ప్రవేశించినటువంటి ఆ యొక్క పాపాన్ని కడుగు ప్రభువా, పరిశుద్ధపరచు నాయనా, నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు అని మనం ప్రార్థన చేసుకోవాలా. చూడండి, రాయబడిన మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం.